తర్వాత 15 మే రోజు నుండి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఇవి 12 రోజుల పాటు ఉంటాయి. పుష్కరాలు సరస్వతి మహానదికి వస్తున్నాయి కనుక సరస్వతి మహానదికి వెళ్ళి స్నానాలు ఆచరించి పితృదేవతల ప్రీత్యర్థమై అర్ఘ్యాలు వదిలినట్టయితే పితృదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. భగవంతుడి కంటే కూడాను ముందు మనకు పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఆ మహా సరస్వతి నదికి వెళ్ళి స్నానం ఆచరించి మీరు పితృదేవతల ప్రీత్యర్థమై నీళ్లు వదిలినట్టయితే తప్పకుండా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళే మీకు అనుకూలం లేనట్టయితే దగ్గర ఉన్నటువంటి ఏదైనా నదికి వెళ్ళి స్నానం చేయండి. తీర్థస్నానం చేసి తర్వాత మీరు పితృదేవతల కొరకై అర్ఘ్యాలను వదిలిపెట్టండి. వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత 15 మే రోజు నుండి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఇవి 12 రోజుల పాటు ఉంటాయి. పుష్కరాలు సరస్వతి మహానదికి వస్తున్నాయి కనుక సరస్వతి మహానదికి వెళ్ళి స్నానాలు ఆచరించి పితృదేవతల ప్రీత్యర్థమై అర్ఘ్యాలు వదిలినట్టయితే పితృదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. భగవంతుడి కంటే కూడాను ముందు మనకు పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఆ మహా సరస్వతి నదికి వెళ్ళి స్నానం ఆచరించి మీరు పితృదేవతల ప్రీత్యర్థమై నీళ్లు వదిలినట్టయితే తప్పకుండా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళే మీకు అనుకూలం లేనట్టయితే దగ్గర ఉన్నటువంటి ఏదైనా నదికి వెళ్ళి స్నానం చేయండి. తీర్థస్నానం చేసి తర్వాత మీరు పితృదేవతల కొరకై అర్ఘ్యాలను వదిలిపెట్టండి. వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది.